హలో గాయ్స్, ఇప్పుడైతే మనం 10th క్లాస్లో ఉన్న బయాలజీ సబ్జెక్ట్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ ఎలిమెంటరీ కెనాల్ అనే టాపిక్ని చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫుడ్ తీసుకుంటాము. ఫుడ్ని మౌత్లోకి తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఫుడ్ ఎట్లుందో అట్లా మనం లార్జెస్ సైజెస్ ఫుడ్ని మనం మింగేయలేం కాబట్టి ఫస్ట్ మనం ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ కావాలి. ఆ బ్రేక్ డౌన్ ఎట్లా అవుతుంది? ఫుడ్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగైనా ఎట్లా అయినా మన మౌత్లో ఉన్న టీత్ బట్టి అది కట్ అవుతుంది. మన టీత్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది అంటే దాన్ని క్రష్ అవుతుంది. క్రషింగ్ ప్రాసెస్ ద్వారా అది లార్జెస్ట్ సైజ్ ఆఫ్ పీసెస్ అనేటివి స్మాల్ సైజెస్ లాగా బ్రేక్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫుడ్ మెటీరియల్ సలైవా తోటి మిక్స్ అవుతుంది. సలైవా తోటి మిక్స్ అయి వెట్ అవుతుంది. అంటే మనం రా ఫుడ్ తీసుకుంటాం కాబట్టి అది ఇప్పుడు టోటల్ ఇట్లా మెత్తగా అయిపోతుంది. అయిపోయాక ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే ఈ ప్రాసెస్లో ఫుడ్ స్లిప్పరీ ఒక లంప్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక అన్నం ముద్ద ఎట్లా అవుతుంది అంటే దాన్ని ఏమంటారు అంటే ఒక లంప్. ఆ ప్రాసెస్ని ఏమంటారు? బోలస్. అప్పుడు మన టంగ్ అనేది దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఆ ఫుడ్కి సలైవా అనేది మిక్స్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ అంటే టంగ్ నుంచి నెక్స్ట్ పార్ట్ ఈసోఫాగస్లోకి మనం తీసుకున్న ఫుడ్ అనేది వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈసోఫాగస్ నుంచి స్టమక్కి ఎట్లా వెళ్తుంది అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా వెళ్తుంది. ఆ పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే ఇట్లా వేవీ లైక్ మూమెంట్. అప్పుడు మన బోలస్ అనే సాఫ్ట్ ఫుడ్ మన స్టమక్లోకి ఈసోఫాగస్, దాన్ని ఫుడ్ పైప్ అని కూడా అంటారు, ఆ ఫుడ్ పైప్ ద్వారా వెళ్తుంది. ఆ స్టమక్లో ఏమవుతుంది అంటే మన ఫుడ్ మొత్తం చర్న్ అయిపోతుంది. ఇన్ ద సెన్స్ మొత్తం ఇట్లా బోలస్ నుంచి కైమ్ అనే మెటీరియల్ లాగా అయిపోతుంది. ఎట్లా అంటే మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఇంకా హెచ్సిఎల్ స్టమక్లోనే సెక్రెట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ కూడా స్టమక్లోనే సెక్రెట్ అవుతుంది. ఇవన్నీ ఎంజైమ్స్. మళ్ళీ ఇక్కడ ఫుడ్ మొత్తం బ్రోకెన్ డౌన్ అయిపోద్ది కదా, మళ్ళీ ఒక స్లైమీ సబ్స్టాన్స్ లాగా బ్రోకెన్ డౌన్ అవుతుంది. దీన్ని కైమ్ అని అంటారు. ఇప్పుడు ఈ కైమ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? స్టమక్లో ఫామ్ అయింది కదా. ఈ స్టమక్ నుంచి ఇంటెస్టైన్కి పాస్ అవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ పార్ట్ అనేది ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇంటెస్టైన్ నుంచి యానస్ వరకు ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.